ఒక్కటి నేను చెప్పదలుచుకున్న ఏంటంటే కొంతమందికి టాలెంట్ ఉండి కూడా ఇంకోసారి తన ఆపర్చునిటీ తన అవకాశాన్ని ఉపయోగించుకున్నా కొంతమందికి ఏజ్ లేదన్న. కొంతమంది ఏం చేశారంటే మ్యారేజ్ అయిపోయి కొంతమంది పిల్లల్ని విడిచిపెట్టి మరి అంత దూర ప్రాంతాలకు వచ్చి మరి ప్రిపేర్ అయ్యారు. అంత ప్రిపేర్ అయ్యి కూడా తర్వాత ఏంటంటే అతనికి ఏజ్ అయిపోయింది. ఈ రిక్రూట్మెంట్ తప్పితే అతనికి ఏజ్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే దానికి అతని టాలెంట్ నెక్స్ట్ టైం చూపెట్టుకోవడానికి ఉన్నా కూడా అవకాశం లేకుండా పోయింది. దానివల్ల కూడా ఇప్పుడు జీవో మీద 46 మీద కొంచెం ప్రెజర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రాంత యువకులకి చాలా విరుద్ధము. ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు దీని మీద న్యాయచరంగా కొంచెం చర్య తీసుకుంటారని మేము భావిస్తున్నాం అన్న. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నాము అని అంటున్నాం. జరిగినాయి అన్న, ఆత్మహత్యలు జరిగిన కొంతమంది చనిపోయారు కూడా, చాలా మంది చనిపోయారు పాపం. అంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు తన మ్యాక్సిమం తన ఎంత చేయాలంత ప్రయత్నం చేసి కూడా ఇట్లా ఓడిపోతున్న అతను కూడా చాలా నిరుత్సాహం అవుతుంది కదా. దానివల్ల వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. చాలా మంది కూడా ఇట్లా కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా మేము చాలా ఆర్థికంగా భారమైనాం. అతనికి ఏమైందంటే నిరుత్సాహం వచ్చేసింది. అరే నేను ఏం చేయగలలేనా అసలు ఏంది అతనికి నిరుత్సాహం అయిపోయి తన తల్లిదండ్రులకు తన భారం కాకుండా పాపం చనిపోవడం ఇట్లాంటి చేయదలుచుకుంటున్న యువత. ఇది కరెక్ట్ కూడా కాదు, కానీ జనరల్గా ఇట్లా యువత ఎవరు చేయొద్దు. కానీ కొంతమంది ఇట్లా చనిపోవడం చాలా బాధాకరం. కాబట్టి మ్యాక్సిమం దీన్ని ఎంత వీలైతే అంతవరకు 46 ఇప్పుడు సబ్ కమిటీ వేసా అని చెప్పారు. అది ఎంత వీలైతే అంత తొందరగా 46 క్యాన్సిల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మా యువత తరఫున డిమాండ్ కూడా చేస్తున్నాం దీన్ని. వికారాబాద్ డిస్టిక్ అన్న గోవింద్ నాయక్ అన్న. జాబ్కే ప్రిపేర్ అవుతున్నాను. నాకు 124.5 మార్కులు వచ్చినాయి, 124.5 మార్క్స్ అన్న. అటు చూస్తే నాకు నారాయణపేట డిస్టిక్ వస్తుంది, అటు చూసినా నాకు ఎస్టీ రిజర్వేషన్లో నాకు ఉద్యోగం వస్తుంది అన్న. ఇక్కడ చూసినా రంగారెడ్డిలో కూడా ఉద్యోగం వస్తుంది. పాపులేషన్ బట్టి ఎట్లా ఇస్తారన్న? ఇప్పుడు మా వికారాబాద్ డిస్టిక్లో దాదాపు ఎస్టీ జనాభా చాలా చాలా ఎక్కువ అన్న. అందువల్ల నాకు 18 పోస్టులో పోటీ పడినా. నేను క్యాడర్ 2లో నేను 150 పోస్టులో పోటీ పడే వ్యక్తిని కేవలం 18 పోస్టులో పోటీ పడినా. నేను ఎంత నిరుత్సాహపడినా నాకు అంతా ఇంత మా అమ్మ నాన్నలు చాలా కష్టపడి నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు 28 సంవత్సరాలన్నా నాకు ఈసారన్నా ఉద్యోగం వస్తుందని నాకు ఖచ్చితంగా నేను అనుకున్నాను. నాకు 124.5 మార్క్స్ మాకు అస్సలు తెలియదన్న. ఈ జియో నెంబర్ 46 ఇట్లా ఉంటుందని కూడా తెలియదు మాకు. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఒక యూట్యూబ్ ద్వారా తెలిసింది. ఈ చైర్మన్ చేసిన తప్పుదాల వల్ల చాలామంది కుటుంబాలు జీవితం మొత్తం రోడ్ల మీద పడిందన్న. వీళ్ళు మాకు కేవలం న్యాయం చేయాల్సిందే. ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే తగిన బుద్ధి గ్యారంటీ చెప్తామన్నా. మేమైతే పక్కా ఎంపీ ఎలక్షన్లో మాత్రం చూపిస్తాం మేము పక్కా. ఇది మాత్రం డెఫినెట్గా ఈ జియో నెంబర్ 46 వల్ల చాలా అంటే చాలా అన్న. దాదాపు 15 మంది చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎవరు ఆదుకుంటారు ఇప్పుడు చెప్పండి? వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతున్నాయన్న. మాకు అనుమానం చేను పనే చేస్తాను, వ్యవసాయం చేసి మా కూలీనాలు చేసి చదివించిండ్రన్న. నాకు ఉద్యోగం వస్తుంది వాళ్ళు కూడా అనుకున్నారు, కానీ ఇప్పుడు ఉద్యోగం రాలేదు. అదే మా రంగారెడ్డి డిస్టిక్లో మా రిలేషన్షిప్ ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, నీకెందుకు ఉద్యోగం రాలేదని అంటున్నారన్న. నాకు నువ్వు చదివిలో అంటున్నారు. నాకు వాళ్ళకేం తెలుసా అన్న ఈ జియో నెంబర్ 46 ఇట్లా ఉందని? నువ్వు చదివిలో నువ్వు హైదరాబాద్లో ఉండి ఎక్కడ తిరిగినావేమో అని అంటున్నాను. నాకు 124 మార్కులు అయినా జాబ్ రాలేదు. నాకు మా ఫ్రెండ్ వానికి 114 మార్కులు వచ్చినా వానికి జాబ్ వచ్చింది మా రిలేషన్లోనే. నువ్వు చదివిలో రా, నువ్వు ఎక్కడ రోడ్ల మీద తిరిగినావు అని మాకు నా నాయన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఎవరిని చెప్పుకోవాలన్నా? ఎవరిని చెప్పు? తక్కువ మార్కులు వచ్చిన ఈ పాపులేషన్ బట్టి ఇచ్చిండనా? మాకు అసలు తెలియదు ఈ పాపులేషన్ అనేది కూడా. ఈ పాపులేషన్లో ఈ హైదరాబాద్లో ఉండేది ఎక్కువ ఆంధ్ర షెటిలర్స్, బీహారు, రాజస్థాన్ ఎక్కడెక్కడో ఉంచి ఈడ వచ్చి వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ పైసలు ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. కానీ మేము ఎక్కడో మారుమూల మాది వికారాబాద్ డిస్టిక్ మాది లాస్ట్ కర్ణాటక బోర్డర్ అన్న మాది దౌలతాబాద్ మండల్ కొడంగల్ నియోజకవర్గం మాది లాస్ట్ ఈ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమే. కానీ మాకు న్యాయం చేయకపోతే మాత్రం పక్కా ఎంపీ ఎలక్షన్లో మాత్రం చూపిస్తామన్నా. నేను మా చుట్టుపక్కల ఉన్న మా దౌలతాబాద్ మండలంలో మాత్రం ఒక్క ఓటు కూడా రానియను. నేను ముందే చెప్తున్నా, ఇది మాత్రం డెఫినెట్గా రద్దు చేయాల్సిందే అన్న. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు. నాకు నువ్వు 20 ఏజ్, ఇప్పుడు నేను ఇంకా ఏం చదువుతానన్నా? మాకు కూడా కుటుంబ బాధ్యతలు ఉంటాయి కదా. కాలేదన్నా, మ్యారేజ్ కాలేదు, పిల్లని కూడా ఏమని ఇవ్వమంటున్నారు. ఇప్పుడు ఏముందని ఎలా పోషిస్తామని అడుగుతున్నారా? మొత్తానికి మీకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ముందు తీసుకొస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మిమ్మల్ని స్పందించి న్యాయం చేస్తే నమ్మకం ఉందా? ఏంది పరిస్థితి? ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ? సానుకూలంగా ఉంది అని అంటున్నారు, కానీ మాకైతే ఎటువంటి సానుకూలత అయితే ఎటువంటిది లేదన్న. వీళ్ళు చేస్తారని కూడా మాకైతే ఇంత కూడా నమ్మకం లేదు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఇది చేస్తున్నామని చెప్తున్నారు, కానీ మాకైతే నమ్మకం అయితే లేదన్న. వీళ్ళు చేసే వాళ్ళు అయితే ఎప్పుడో చేసేది ఇది
ఎప్పుడో సూపర్ న్యూమరీ పోస్టులు అవసరం లేదు మాకు. స్టేట్ వైజ్ కటాప్ ఇవ్వాలి. మేము తక్కువ మార్కులు తీసుకురాలేదు. 124 ఒక్కొక్కరికి 128 మార్క్స్ వచ్చినాయి ఆయన. వనపర్తి డిస్టిక్లో ఎస్టీ 128.5, వాడు 128.5 అంటే 110 మార్కులు మెయిన్స్లో తెచ్చి 80 మార్క్స్ గ్రౌండ్లో కొట్టినా కూడా వానికి అన్ని మార్కులు వచ్చినాయి. కానీ కేవలం 90 మార్కులకు ఉద్యోగాలు వచ్చిండన్న. వాడు ఏం చదివిండు? వాడు రేపు డ్యూటీ ఎట్లా చేస్తాడు? వానికి సపోర్ట్ స్పెల్లింగ్ కూడా రాకొచ్చింది ఇక్కడ జాబులు వచ్చిన వాళ్ళకు. అయినా వాళ్ళు వేస్ట్ స్పెల్లింగ్ కూడా రావట్లేదు, వాళ్ళకు కూడా జాబులు ఇచ్చింది. అంటే మేము చేసుకున్న దౌర్భాగ్యం అన్న ఇది. ఈ ఇద్దరు చైర్మన్ల వల్ల అన్న సగం ఈ మా స్టూడెంట్ సర్వనాశనం అయింది. ఇద్దరు చైర్మన్ల వల్ల మా జీవితాలు సంకనాకి రోడ్ల మీద పడ్డాం మేము. అయినా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించి మమ్మల్ని చూసి మా జియో నంబర్ 46ని రద్దు చేసి మా ఉద్యోగాలు మాకు ఇస్తేనే మంచిది. మాకు స్టేట్ వైజ్ కటాప్ ఇవ్వాల్సిందే. స్టేట్ వైజ్ కటాప్ ఇచ్చి సూపర్ న్యూమరీ పోస్టులు ఎవరైతే 90-70 వాళ్ళకి వచ్చినాయో వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ మాకు అవసరం లేదు. మాకున్న 124.5 ఒక్కొక్కరికి 128.5 వచ్చినాయన్న వనపర్తి డిస్టిక్ ఎస్టీ వాళ్ళకు. అయినా ఉద్యోగాలు రాలేదంటే ఇంకేం చదవాలన్న? వాడు ఏం చదువుకోవాలి?